మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. ఉత్తరాంధ్రలోని సైలెంట్ రాజకీయాలకు స్వస్తి పలికి నోటితోనే 5 ఏళ్లు నెట్టుకొని వచ్చారు. అతని వ్యవహార శైలిపై టీడీపీలోనే కాకుండా సొంత వైసీపీలో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మరిప్పుడు మంత్రి పరిస్థితి ఏంటి? పలాస ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తున్నారన్న వార్తల్లో నిజమెంత? లెట్స్ వాచ్. పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఎక్కడా? జగన్ హయాంలో మంత్రిగా హల్చల్ చేసిన అప్పలరాజు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఇదే చర్చ జరుగుతోంది. 2019 నుంచి 2024 వరకు పలాస నియోజకవర్గాన్ని తన రాజ్యంగా మార్చుకొని ఏలిన అప్పలరాజు ఓటమి దెబ్బకు కనిపించకుండా పోయారు. ఒకప్పుడు నియోజకవర్గంలో ఆయన మాటే వేదవాక్కులా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన మాట కూడా వినిపించకుండా పోయింది. డాక్టర్ అయిన అప్పలరాజు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే చకచకా ఎమ్మెల్యే అయిపోవటం, ఆ వెంటనే మంత్రిగా కూడా ప్రమోషన్ రావటంతో అప్పలరాజు కాలు అసలు నేలపైనే నిలువలేదట. తన నోటి దురుసుతో నియోజకవర్గంలో ఎంతో మంది శత్రువులను తయారు చేసుకున్నారట. మరోసారి ఎమ్మెల్యే అయిపోయి మంత్రిని కూడా అవుతానని చెప్పుకున్న అప్పలరాజు చివరకు 40,000కు పైగా ఓట్లతో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన జాడే కానరాకుండా పోయింది. అప్పలరాజు 2019లో తొలిసారే గెలిచారు. చదువుకున్న వ్యక్తి, పైగా డాక్టర్ కావటంతో సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన గెలవటమే కక్ష రాజకీయాలకు తెరతీశారట. పైగా తన హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీ నేత గౌతు శిరీష మీద అక్కసుతో పలాసలోని గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు టీడీపీ నాయకుల ఇళ్లను కూలగొట్టించటం, లోకేష్ పలాస వస్తుంటే ఆయనను అరెస్ట్ చేయించటం అప్పట్లో సంచలనంగా మారాయి. సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉండి అనేక భూ ఆక్రమణలకు పాల్పడ్డారని గతంలోనే గౌతు శిరీష ఆరోపణలు చేశారు. సూదికొండ, నెమలికొండలను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు సీదిరి అప్పలరాజు, గౌతు శిరీష మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వాతావరణం ఉండేదని పలాస ప్రజలందరికీ తెలుసు. ఇక అప్పలరాజు శిరీషను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారట. ఆమె కొత్త ఇంటి నిర్మాణాన్ని అప్పలరాజు అడ్డుకున్నారనే టాక్ ఉంది. పైగా సోషల్ మీడియాను ఉపయోగించి శిరీషపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించారనే ఆరోపణ కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తాను ఆడింది ఆటగా పాడింది పాటగా మార్చేసిన అప్పలరాజు ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించటం లేదు. 5 ఏళ్లు తన వెంట ఉన్న కార్యకర్తలు, అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. పైగా అప్పలరాజు సొంత సామాజిక వర్గం కూడా ఆయనకు దూరమైందనే టాక్ వినిపిస్తోంది. ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు అప్పలరాజు మీడియా ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా బయటకు రావటమే మానేశారట. అప్పలరాజు సైలెంట్ అవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన హయాంలోనే చేసిన అక్రమాలు, అవినీతిని బయటకు లాగే ప్రయత్నాల్లో ఉన్నారట ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష. ఎక్కడ ఏ ప్రాజెక్టులో ఎంత మేర నిధులు దారి మళ్లించారనే విషయాలను కూపీలాగుతున్నారట. ఇదే సమయంలో సీదిరి అప్పలరాజు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో తాను చేసిన తప్పులు తన మెడకు చుట్టుకుంటున్నాయనే భయంతోనే అప్పలరాజు సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతుంది.
కాగా సీదిరి అప్పలరాజుపై వైసీపీలో కూడా వ్యతిరేకత పెరుగుతుందట. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానురాజ్యంగా వ్యవహరించడం వల్లే పలాసలో పార్టీ దారుణంగా ఓడిపోయిందని మండిపడుతున్నారు. ఓడిపోయిన తర్వాత పార్టీని పట్టించుకోవటం లేదని, కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని హైకమాండ్కు కొందరు ఫిర్యాదు చేశారట. సీదిరిని పలాస ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారట. మరి సీదిరి విషయంలో అధినేత జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.